వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పెద్ద లీడర్స్ చాలా మంది ఉన్నారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ చంద్రబాబు మేనిఫెస్టో మోసాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా చేస్తున్నారు. ఇవన్నీ మాకంటే కూడా ఈ రోజు అందరూ బాగా అప్డేట్ అయినారు. ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సింది కూడా కాదు. అయితే ఇందాక కొంతమంది కూడా చెప్తా ఉన్నారు, కార్యకర్తలు 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగానే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లోనైనా కూడా ఆ కార్యకర్తకి, ఆ నాయకుడికి గౌరవం ఉంటుందా? ఇది ఒక్కటి మాత్రమే అందరి మనసులో ఉంది. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఈ మాట మనం చెప్పట్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తా ఉంటారు, రాబోయేది మీరే, మా పైన అయిపోయింది. కాకపోతే ఉన్నది రోజులు చదువుకోవాలా, ఉన్నది రోజులు దోచుకోవాలా, చదువుకోవాలా అనే పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారే కానీ తప్పకుండా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అందరికి అర్థమైంది. ఒక నిజాయితీ పనులు, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారని. అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడైనా కార్యకర్తకి, నాయకుడికి ఒక విలువ, గౌరవం కావాలన్నది ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా, నేను ఆయన ట్రావెల్ అయినటువంటి ప్రతిసారి కూడా చూస్తాను, మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాటను మనం నిలబెట్టుకుంటామా లేదా అని తెలుసుకోవాలా. వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు అది దాంట్లో మనం చేయగలిగితేనే చెప్పాలా అనే ఒక కమిట్మెంట్ ఉండే లీడర్. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి నేను ఇంతకుముందు అడిగేవాడిని కదా, చేయలేకపోతే ఆయన వద్దు గుర్తు తీసుకోవద్దు అని చెప్పేవాడు. మరి ఈ రోజు ఆయన మటుకుండా చెప్పినటువంటి మాట, ఏదైతే దేవుడి పాలన చూపించాడో, ఒక పార్టీ, ఒక కులం, ఒక మతం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది నిజాయితీగా చేయాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత ఒక రాక్షస పాలన చూస్తా, ఆ రాక్షస పాలనలో కూడా కార్యకర్తలు, నాయకుల్ని ఎంత హింస పెడతా ఉన్నారు ఈ రోజు చూస్తా ఉన్నాం. ఆ కార్యకర్తకి, నాయకుడికి ఒక గౌరవం ఉండాలా అన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినటువంటి పదే పదే చెప్తా ఉన్నారు. ఒక కమిట్మెంట్ ఉండే లీడర్. తప్పకుండా రేపు 2.0 వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాసి పెట్టుకోండి. స్వయంగా మా అందరితో కూడా కలిసినప్పుడు కూడా చెప్తా ఉండే మాట, మీరు మీ కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో ప్రతి ఇబ్బందిని రాసి పెట్టుకోండి. ఆ ఇబ్బందికి కారణమైన వాళ్ళ పేర్లు మర్చిపోకుండా రాసి పెట్టుకోండి. నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్పడం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని, ఆయన మనసులో ఉండే ఆవేదన చెప్తా ఉన్నాను. తప్పకుండా ఆయన ఒక మంచి పరిపాలన అందించడంతో పాటు ఈ రోజు ఎవరైతే మీరు చూసుంటారు, నెల్లూరు జిల్లాలోనే మనం ఎక్కడ కూడా, రాయలసీమలోనే ఎక్కడ ఉంటుందనుకుంటారు, అక్కడ కూడా లేదు. బీహార్, పశ్చిమ బెంగాల్ అక్కడ కూడా ఉండదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తున్నారు. అటువంటి ఆయన కూడా ఎప్పటికీ ఒక పాక కేసు పెట్టుకొని పీటీ వారంటే పెట్టి ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి 16 కేసులు పెట్టారు. మళ్ళా ఇంకో 2 కేసులు కొత్త పెడుతున్నారు, 18 కేసులు. ఎప్పుడైనా ఆయన గవర్నమెంట్ గారు కాన్ఫిడెంట్ ఉంటారు, వెళ్తే ఏనా త్వరగా వస్తాను, మీరు మీ సంతోషం ఉండండి, మీరు ధైర్యం ఉండండి అని చెప్తారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉంటే ఎప్పుడు కూడా ధైర్యాన్ని పోగొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటే మొన్న హెలిప్యాడ్ ఇవ్వడానికి కూడా ఎన్ని అభ్యర్థులు పెట్టారంటే, ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగులో తీసుకెళ్లి ఇక్కడ పెట్టుకోండి, అది కూడా జైలుకి పక్కన, జైలు గోడ పక్కనే, ఆ దిగాలా జైల్లో రావాలా, మళ్ళీ ఎక్కడ సాధ్యమని. మన లోకేష్ వచ్చినారు, ఎవరికి తెలియదు. లోకేష్ 2 రోజులు నెల్లూరులో ఉంటే ఎప్పుడు వచ్చినాడో, ఎవరు పోయినారో ఎవరికి తెలియదు. చంద్రబాబు వచ్చిన అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నెల తర్వాత వస్తారంటే కూడా ఈరోజు చర్చ. జగన్మోహన్ రెడ్డి మనకంటే కూడా టీడీపీ వాళ్ళలో ఎక్కువ ఆతృత కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. సో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఈ ఇటీవల కాలంలో చూస్తే వల్లభనేని ప్రసన్నకుమార్ రెడ్డి గారి విషయంలో సంబంధించి విద్యార్థులని, ప్రజల్లో వెళ్ళి మోడీ ప్రభుత్వం చేసిన మోసాలు తెలియజేయండి. బాబు గ్యారంటీ అన్నాడు, అది మోసం గ్యారంటీ అని
ప్రజలకు తెలియజేయాలి అని ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి అందరికి మెసేజ్ ఏమవుతుంది ఇదే అంటే ఈ అందరికీ సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇది వివరంగా చెప్పుకున్నారు. మనం చేసిన మంత్రులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న పథకాలు అన్నం చేశాం కదా. లాంచ్ చేసిన తర్వాత జిల్లాలో మన రీజనల్ కోఆర్డినేటర్ విక్రమ్ రెడ్డి గారు ఒక వారం రోజుల క్రితం నెల్లూరు వచ్చి జిల్లా ఎక్స్పర్ట్స్ కేంద్రంగా ఆయన లాంచ్ చేశారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నెక్స్ట్ మండలాల్లో తిరగాలి. మండలాల తర్వాత మన వైసీపీ నాయకులు ఊళ్ళకు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి మీకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసింది, ఏ విధంగా మోసం చేసింది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా అని తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడగడం జరిగింది. సార్ మరి మధ్య ప్రజలు పోవడం కరెక్టేనా? అందులో ప్రతి ఒక్కరికి ప్రజల్లో ప్రతి ఒక్కరికి వారు ఎంత నష్టపోయారని వాళ్ళే మనం మొదలుగా చెప్పేది ఏమంటారు. ఆ అడిగిన వాళ్ళు నేనైతే లేదు, ఇప్పుడు నేను చెప్తాను. ఐదు వాళ్ళు మాత్రం లేదు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే విజయం చెప్పాడు. మనకు వచ్చింది 11 సీట్లు కాదు, 40% ఓట్లు. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంటిసార్లు ఓట్లు రాలా. ఓట్ల ప్రభుత్వానికి 54%. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపితే 54, విడగొడితే ఏ ఒక్క పార్టీకి 40% లేదు. జనం మనలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య జనం కూడా నష్టపోయారు. మరి వాళ్ళ తరఫున ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని మనం ఊరికి పోతాం. వాళ్ళు చెప్పుకునే బాధలు వింటాం. మనకన్నా వాళ్ళే చెప్తారు మాకు నష్టం జరిగింది. మనం చెప్పన్నారు కానీ మన ఊరికి ఇప్పుడు వాళ్ళే చెప్తారు. కానీ మీకు మేము ఉన్నాము అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మండల స్థాయి నాయకులు కలిసి కట్టి ఒక ఊళ్ళో ఉంటే ఈ నాయకులు వచ్చారు. మేము మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. ఎవరైతే తీసేశారో రేపు ప్రభుత్వం మారగానే మొదటి నెలలోనే ఆ పేరు ఇంప్రూవ్ చేస్తామని భరోసా ఇవ్వడం. దానికోసం మా ప్రీతం నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గూడూరు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు గారు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈరోజు చిన్నపాటి పిలుపు మేరకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు 2000 మందితో ఈ కార్యక్రమం ఘనంగా జరగడం మా కార్యకర్తలకు, మా నాయకుల నిబద్ధతకు గొప్ప వాతావరణం తీసుకురావడంలో వాళ్ళ కష్టపడిన అందరినీ కన్విన్స్ చేసి ఈరోజు ఎక్కడ వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటు చేశాం, ఈ మోసాలు చంద్రబాబు గారు మోసాలు నమ్మి మనం ఇదైపోయినా మన విధంగా ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈసారి మీదే ప్రభుత్వం అనే విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. సంవత్సరంలో ఇంత వ్యతిరేకత, 6 నెలల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు ఆహ్వానిస్తున్నారు గ్రామాల్లోకి, వాళ్ళే బేరే చేసుకుంటున్నారు. భయానక సిచ్యువేషన్లో కూడా మరి గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు
అన్ని నవరత్నాలు 95% పథకాలన్నీ కూడా సంవత్సరం లోపల ఇచ్చారు. ఈ మోసం ఏంటి? గతంలో మోసం చేశారు. పదే చెప్పి అందరికీ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి కంటే గొప్పగా ఇస్తానన్న వాతావరణం చెప్పడంతో కొద్దిగా ఆశ అనేది ఉంటుంది ప్రజలకి. మోసపోయారు. ఇంకా చంద్రబాబు గారిని నమ్మే ప్రశ్నే లేదు, తెలుగుదేశం పార్టీ నమ్మే ప్రశ్నే లేదు. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది రావడం జరుగుతుందంటే దానికి కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతగా చెప్పింది చెప్పినట్టుగా ఆయన అనేసార్లు చెప్పారు. మేనిఫెస్టో అంటే ఊరికే చిత్తుగాయితం కాదు, ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ లాగా మనం దాంట్లో చెప్పాలి. ఆ వాతావరణంలో మేనిఫెస్టో తీసుకురావాలని చెప్పి సఫలీకృతులయ్యారు. ఏవైతే చెప్పారో అవే చేసి చూపించారు. ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మరి ప్రజలు శ్రేయస్సే, ప్రజల సంక్షేమం ముఖ్యము, మానవ శ్రేయస్సే ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు సుపరిపాలన జరుగుతున్నారు. అది సుపరిపాలనగా వాళ్ళు తీసుకోవడం లేదు, సుపారీ ఇచ్చి మనుషులు చంపించే పాలనగా ఉంది. అదే రకంగా సురక పాలన అంటారు. సురక అంటే తెలుగులో సారాయి అంటే బ్రాందీ. ఈరోజు ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు విరివిగా పెట్టేసి బ్రాందీ షాపులతో రాత్రి పగులు లేకుండా మరి ఎక్కడికి వెళ్ళినా లోకల్కి ఏ నిమిషానికి వెళ్ళినా కూడా మరి బెల్ట్ షాపులు, మరి అర్ధరాత్రి పోయి తలుపు తట్టినా బెల్ట్ షాపులో నుంచి మందిస్తున్నారు. ఈరోజు గ్రామీణ వ్యవస్థ అంతా అతలాకుతం అయిపోతుంది. మరి సన్నకారు చిన్నకారులు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మహిళలు రోధిస్తున్నారు. ఈ రెండు పాలన జరుగుతుంది. బ్రాందీ పాలన, సుపారీ ఇచ్చేసి మనుషులను చంపేయడం. ఇంకా వ్యవస్థలు చూస్తే చాలా బాధాకరమైన విషయం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇంత దమనకాండ చేయలేదేమో. మరి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వైఎస్ఆర్ అంటే ఏదో వేరే టెర్రరిస్ట్ లాగా, వేరే దేశాలను కూడా కాదు, టెర్రరిస్ట్ లాగా చూస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందులో మేము ఇక్కడ పుట్టాం, తెలుగు వాళ్ళం, పార్టీలు అభిమానులు ఒకరి మీద ఒకరు ఉంటారు. కానీ ఇంత వివక్షత, ఇంత కక్షపోతు వాతావరణం అనేది కరెక్ట్ కాదు. పోలీసు వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారు, మీరు ఇక ముందుకు రావాలా. వ్యవస్థ దిగజారిపోయిందనే వాతావరణం వస్తుంది. కొంతమంది అతి ఉత్సాహంతో ప్రవర్తిస్తున్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్తున్నాను, వాళ్ళందరికీ ఇంకనైనా మీ పద్ధతులు మార్చుకోండి. మనమంతా వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా, తెలుగు ప్రజలు సమంగా చూడండి. లేదంటే మీకు ఫేవరిజం ఉంటే ఒకరికి ఇబ్బంది లేకుండా ఫేవరిజం చేయాలి, అంతేగాని కక్షపూరితనంగా తీసుకొచ్చి కొట్టడం, కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇదంతా కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా రెవెన్యూ వ్యవస్థ, ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎన్నో ఆంక్షలు ఉండేటివి. ఒక డాక్టర్ తీసుకొని పోవాలంటే నాయకులను కూడా బండ్లు ఆపేసి మరి సబ్ వాళ్ళు కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈరోజు ఇష్టానుసారంగా ఎవరికి చెప్పేది లేదు. దోపిడీ విధానం అంత ఇదిగా ముందుకెళ్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, విసిగెత్తిపోయారు. సంవత్సరంలోనే ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు. జమిలీ ఎలక్షన్ వస్తాయంటే పండగ వాతావరణం కనబడుతుంది. కాబట్టి ఈరోజు మీకు ఉదాహరణ, మేము 500-600 మందికి చెప్తే 2000 మంది రావడం అంటే అధికారం లేనప్పుడు ఎంత కంకణబద్దులై ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.